సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే విండోస్ 10 సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే విండోస్ అనేది మనకి ఫాస్ట్గా అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనకి విండోస్లో మనం చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తుంటాం, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం. సో వాటికి కాపీ చేస్తుంటాం, అలాగే మనం పేస్ట్ చేస్తుంటాం. సో అలాగే మనం చాలా రకాలుగా విండోస్ అయితే యూస్ చేస్తుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదో పర్ఫార్మెన్స్ ఉందో సో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి స్లో అయితే అయిపోతుంది. సో ఈరోజు వచ్చేసరికి నేను 9 సెట్టింగ్స్ అయితే చెబుతున్నాను. సో ఈ 9 సెట్టింగ్స్ మీరు కానీ చేశారంటే మీరు ఏదైతే విండోస్ 10 యూస్ చేస్తున్నారో అక్కడైతే మీరు పర్ఫార్మెన్స్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగానే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. సో ఫ్రెండ్, మీరు తప్పనిసరిగా అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. మళ్ళీ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే స్టార్టప్ యాప్స్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే విండోస్ స్టార్ట్ చేస్తామో సో అక్కడైతే మనకి ఏదైతే స్టార్టప్ యాప్స్ ఉన్నాయో సో స్టార్టప్ యాప్స్ వచ్చేసరికి మనకి స్టార్ట్ అయితే అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. సో వాటినైతే మనం ప్రజెంట్ స్టాప్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు సర్చ్ బార్లోకి వెళ్ళేసి స్టార్టప్ యాప్స్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్, మీకు స్టార్టప్ యాప్స్ అని టైప్ చేస్తూనే ఇక్కడ మనకి స్టార్టప్ యాప్స్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసామంటే మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి చాలా స్టార్టప్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీటిని అన్నిటి మనం అయితే క్లోజ్ అయితే చేయాలి. సో ఇక్కడ మన స్టార్టప్ యాప్స్ చూసుకుంటే దీని అయితే నేను ప్రజెంట్ చూడండి, నేను చాలా వరకు అయితే మన విండోస్లో అయితే నేను అయితే అక్కడ ఆఫ్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే ఆన్లో ఉంటాయి. సో మీరైతే ప్రజెంట్ వచ్చేసరికి అన్నీ అయితే ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే విండోస్ పర్ఫార్మెన్స్ ఉందో సో అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు విండోస్ ఆన్ చేస్తారో సో అప్పుడు వచ్చేసరికి ఈ యాప్స్ అనేది మనకి స్టార్టప్ యాప్స్ అనేది మనకి పని అయితే చేయవు. దానివల్ల మనకి ఏమవుతుందంటే మన విండోస్ అనేది త్వరగా అయితే సెటప్ అయితే చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టెప్ అయితే. అలాగే మనకి ఏదైతే సెకండ్ స్టెప్ చూసుకుంటే సో అదే సెకండ్ సెట్టింగ్ చూసుకుంటే సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ యాప్స్. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే సిస్టమ్ ఆన్ చేసామని క్లోజ్ చేసామో మనకి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అయితే రన్ అవుతున్నాయి, అంటే సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ. సో వాటిని అయితే కూడా మనము ఏదైతే క్లోజ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్, మనం సర్చ్ బార్లోకి వెళ్ళేసి అక్కడ మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని మనం టైప్ చేసామంటే ఇక్కడ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే మనకి ఇక్కడ కనబడతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ చాలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే నేను టర్న్ ఆఫ్ అయితే చేశాను. సో విండోస్లో వచ్చేసరికి మనకి ఇది ఒక మంచి సెట్టింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఒకేసారి ఇక్కడ లెట్ ఆల్ యాప్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో మనకి ఒకేసారి అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ని మనం అయితే టర్న్ ఆఫ్ అయితే చేసేయచ్చు. సో ఒకటి ఇండివిజువల్గా మనకి టర్న్ ఆఫ్ చేసే బదులు కన్నా ఇక్కడ మనకి చాలా వరకు అయితే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే మనకి రన్ అయితే ఉంటాయి. సో దీనివల్ల వచ్చేసరికి మనకి అయితే సిస్టమ్ పర్ఫార్మెన్స్ మీద టోటల్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనం ఒకేసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది ఇక్కడ నేను టర్న్ ఆఫ్ చేసామంటే మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అయితే కంప్లీట్గా వచ్చేసరికి ఆఫ్ అయితే అయిపోతాయి. సో దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ సెట్టింగ్ అని చెప్తాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసరికి ఏదైతే మీరు యూజ్ చేసే హార్డ్ డ్రైవ్ ఉంటుందో సో హార్డ్ డ్రైవ్ కానీ లేదంటే ఎస్ఎస్డి కానీ సో ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఏదైతే మీరు ఇక్కడ ఉంది కదా సో వీటిని అయితే మీరు ఫ్రీ అయితే చేసుకోవాలి. సో ఏదైతే హార్డ్ డ్రైవ్ ఉందో హార్డ్ డ్రైవ్ని అయితే మనం ఫ్రీ అయితే చేసుకోవాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే పర్ఫార్మెన్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడదు. సో ఫ్రెండ్, మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 70% వరకు ఇప్పుడు ఇది ఉంది కదా సో హాఫ్ డ్రైవ్ చూసుకుంటే మనకి 512 GB అయితే ఉంది. సో మనకి పార్టీషన్స్ అయితే చేసుకోవాలి. మినిమం 70% లోపల ఉండేట్టుగా చూసుకోండి. సో మన హార్డ్ డ్రైవ్ మొత్తం నింపాల్సిన అయితే అవసరం అయితే లేదు. 70% లోపల అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు కానీ హార్డ్వేర్ని ఇది హార్డ్ డిస్క్ వచ్చేసరికి 70% కన్నా ఎక్కువ నింపేశారంటే ఫైల్స్తో కానీ సో కానీ మీరైతే పర్ఫార్మెన్స్ మీద ల్యాగ్ అయితే కనపడుతుంది. సో మీరు పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి థర్డ్ టిప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే టెంపరీ ఫైల్స్ అయితే మనం క్లోజ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది టెంపరీ ఫైల్స్ ఏమవుతుందంటే మనకి ఏదైతే తక్కువ అయితే యూజ్ చేస్తుంటాం సో దీనివల్ల మనకి టెంపరీ ఫైల్స్ అయితే మనకి హార్డ్ డ్రైవ్లు అయితే స్టోర్ అయితే అవుతూనే ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి స్టోరేజ్ అయితే ఉంది. సో స్టోరేజ్కి వెళ్ళేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి యాప్ అయితే వీళ్ళు ఇక్కడైతే మనకి స్టోరేజ్ మీద అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి అయితే టెంపరీ ఫైల్స్ ఉన్నాయో సో టెంపరీ ఫైల్స్ అయితే మనం క్లియర్ చేసుకున్నామంటే సో ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసరికి మనకి అయితే స్కాన్ అయితే చేస్తుంది ఏదైతే టెంపరీ ఫైల్స్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రజెంట్
అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ సైజ్ అయితే పెరుగుతూనే ఉంది. సో ఏదైతే టెంపరీ ఫైల్ సైజ్ అయితే ఉందో సో దీన్ని మనకి క్లియర్ చేసామంటే దీనివల్ల మనకు వచ్చేసరికి ఏదైతే మనకి పర్ఫార్మెన్స్ ఉందో సో పర్ఫార్మెన్స్ మీద అయితే మనకి అఫెక్ట్ అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి 36.9 GB వరకు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఏదైతే టెంపరీ ఫైల్స్ ఉందో ఏదైతే మనకు ఉన్నాయి. సో దీన్ని మీకు క్లియర్ అయితే చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఏదైతే విండోస్ పర్ఫార్మెన్స్ ఉందో అదైతే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫిఫ్త్ స్టెప్ అని చెప్పొచ్చు, ఏదైతే దీని వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసరికి ఏదైతే మీరు అవసరం లేని సాఫ్ట్వేర్ కానీ యాప్ కానీ యూస్ చేస్తుంటే మాత్రం సో ఫ్రెండ్స్ ప్లీజ్ దాన్ని అయితే ఫస్ట్ అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకి ఏదైతే మనం ఎక్కువ యూస్ చేయని యాప్ వల్ల మనకి ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది, దానివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది, అలాగే మనకి స్టోరేజ్లో కూడా కన్జ్యూమ్ అయితే చేస్తుంది. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో మీరైతే ఏదైతే మీరు ఎక్కువ వాడని యాప్ ఉంటుందో సో అసలు యూజ్ చేయని సాఫ్ట్వేర్ ఉంటారో దాని అయితే మీరు ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అలాగే మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి 6th స్టెప్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి డీఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో ఇది ఎలా చేయాలనే దాని గురించి అయితే నేను మీకు డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అక్కడి అయితే నేను ఇంకో వీడియో అయితే ట్రై చేస్తాను. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దాన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మనకి ఏదైనా మై కంప్యూటర్స్కి వెళ్ళేసి అక్కడ మనకి టైప్స్ ఇక్కడ మనకి విండోస్ సి అని ఉంది. సో దేని మీద మనం క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి కింద ప్రాపర్టీస్ ఓపెన్ చేసామంటే సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి టూల్స్ అని కనపడుతుంది. సో టూల్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆప్టిమైజేషన్ అండ్ డీఫ్రాగ్మెంటేషన్ డ్రైవ్ ఉంది కదా, సో దీన్ని కానీ మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఫ్రాగ్మెంటేషన్ అయిపోతుంది. సో ఇది కూడా మనకు ఒక మంచి సెట్టింగ్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి విండోస్ 10 అయితే దీనివల్ల కూడా మనకి ఏదైతే విండోస్ 10 పర్ఫార్మెన్స్ ఉందో అదైతే మనకి ఎక్సలెంట్గా అయితే పని అయితే చేస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే 7th స్టెప్ అని చెప్పొచ్చు. 7th వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి ఏదైతే విండోస్ ఉన్నో విండోస్ వచ్చేసి మనకి చాలా అప్డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఎప్పుడైతే మీరు రీసెంట్ అప్డేట్స్ అప్డేట్స్ వచ్చా కానీ సో ఫ్రెండ్స్ దాని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో దానివల్ల మనకి ఏదైతే బగ్స్ కానీ అలాగే మనకి ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో సో ఇష్యూస్ అయితే మనకి వీళ్ళైతే కవర్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ విండోస్ 10 వెర్షన్ అయితే ఉందో దాని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే 8th స్టెప్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ 8th వచ్చేసరికి మనకి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఏదైతే మనకి సాఫ్ట్వేర్స్ అంటే మనకి వైరస్ కానీ అలాగే మనకి ఏదైనా మాల్వేర్స్ కానీ సో ఈ అటాక్ అయినా లేదా అని తెలుసుకోవడానికి ట్రై చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు వైరస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మీరు చెక్ చేస్తుండాలి, మనకి ఏదైనా విండోస్ 10లో వైరస్ ఉందా, అలాగే ఏదైనా మనకి మాల్వేర్ అటాక్స్ ఏమైనా అయ్యాయా అలానే మీరైతే కంటిన్యూస్గా అయితే చెక్ చేయాలి. సో మీరు చెక్ చేసుకుంటేనే మనకైతే విండోస్ 10 ఉందో సో విండోస్ 10 వచ్చేసరికి మనకి సూపర్గా అయితే పనిచేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వైరస్ అండ్ థ్రెడ్ ప్రొటెక్షన్ అని ఉంది, తర్వాత ఫైల్ వార్ నెట్వర్క్ ప్రొటెక్షన్ ఇట్లా. సో మీరు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడు మీరు ఏదైతే వైరస్ ఉందో మాల్వేర్ ఉందో చెక్ చేసుకోవాలి. సో అలాగే మనకి యాంటీవైరస్ కూడా మనకి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 8th సెట్టింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి పెద్ద ఇంపార్టెంట్ అని చెప్పలేం కానీ బట్ ఇది వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి హార్డ్వేర్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. హార్డ్వేర్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ల్యాప్టాప్లో ప్రెజెంట్ మనకి హార్డ్ డ్రైవ్ కానీ ఎస్ఎస్డి కానీ ప్రొవైడ్ చేస్తారో అలాగే మనకి కొన్ని ల్యాప్టాప్స్లో మనకి ఎస్ఎస్డి అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇలా దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా ఏదైతే ల్యాప్టాప్ తీసుకున్నా సో ఓన్లీ హార్డ్ డ్రైవ్ ఉంటే మాత్రం దాన్ని వచ్చేసరికి మీరు ఎస్ఎస్డీకి అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. సో దానివల్ల మీకు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో అలాగే మనకి ఏదైతే ర్యామ్ బూస్ట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్ ర్యామ్ బూస్ట్ చేసుకోవడం అంటే ఎలా, సో ఫ్రెండ్ మీకు మనం ఎలా తెలుసుకోవాలి మన ల్యాప్టాప్లో రోజు ర్యామ్ ఇంక్రీజ్ చేయాలా లేదంటే అవసరం లేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే సో ఫ్రెండ్ మీరు ఇక్కడ మనకి బార్ ఉంది కదా టాస్క్ బార్. సో టాస్క్ బార్కి వచ్చేసరికి ఇక్కడ మీరు ఏదైతే పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ మీద మీరు సో నేను టాస్క్ మేనేజర్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ టాస్క్ మేనేజర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసరికి అలాగే మనకి ఏదైతే ర్యామ్ వచ్చేసరికి బూస్ట్ చేసుకోవాలి. సో మీరు వచ్చేసరికి ఇక్కడ టాస్క్ బార్ ఉంది కదా, సో టాస్క్ బార్ మీద మనం క్లిక్ చేసేసి అక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో మనకి మెమరీ మీదకి వెళ్ళామంటే సో మెమరీలో మనం ఎంత ర్యామ్ యూజ్ చేస్తున్నాం అన్న దాని డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో కొంచెం మనకి ఏదైతే మనకి 80% ర్యామ్ యూసేజ్ అయితే దాటిందంటే అక్కడ వచ్చేసరికి మీరు ఎక్స్ట్రా ర్యామ్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఒకవేళ మీరు 80% లోపలే ర్యామ్ అయితే యూజ్ చేయకుంటే మాత్రం వేరే ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేసిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్ అంటే ఈ 9 సెట్టింగ్స్ వల్ల మీరు యూజ్ చేశారంటే ఏదైతే మీరు విండోస్ 10 యూజ్ చేస్తున్నారు సో అక్కడైతే మీరు ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏదైతే చెప్పిన సెట్టింగ్స్ ఉన్నాయో సో ఆ సెట్టింగ్స్ మీ విండోస్ 10లో చేసుకున్నారంటే మీరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.